Okay. Okay. Today explain user management and group management. This is the one man. Means this is a new Hi Basha. Yeah. హాయ్ సార్ Okay. నా Okay. ఆన్లైన్లో ఉన్నా. ఓకే. సేమ్ ఓకే సార్. నిన్న టాపిక్ మరొకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం, కొత్త వాళ్ళు ఉన్నారు. ఓకే. యా ఓకే సార్. గుడ్. నౌ we will discuss the one new user. Okay, this is name is dummy. एक नया यूजर है, यूजर का नेम डमी है. ओके, दिस यूजर adding to Linux OS. Linux OS. What happened? ये नया यूजर है, बन सकता है नया यूजर ऐड का లైనెక్స్ అంటే ఒక కొత్త యూజర్ ఉన్నాడు, ఆ యొక్క యూజర్ని నేను లైనెక్స్ ఓఎస్లో యాడ్ చేయాలను. అండర్స్టూడ్? మరి లైనెక్స్ ఓఎస్లో లైనెక్స్ ఓఎస్ ఇన్సైడ్ సో మెనీ టైప్స్ ఉబంటు ఓఎస్, ఓకే, అండ్ రెడ్ హ్యాట్ ఓఎస్ అండ్ మ్యాక్ ఓఎస్ అండ్ what is this? Amazon something, Amazon I think Amazon Linux something OS, okay, Windows OS something like that OS. ఇవన్నీ కూడా లైనక్స్ లో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, एक लाइनक्स में दूसरा डिफरेंट टाइप ऑफ OS ऑपरेटिंग सिस्टम है. Okay, understood? Yeah. Now what happened right now? Right now I will take a Ubuntu operating system in AWS cloud. Okay, don't worry about that, how to create. Okay, I will create after, I will explain the another classes, but right now we need a one Ubuntu machine. Okay, ఫర్దర్ గా తెలుసుకుందాం దానికోసం, ఏది ఉబంటు ఓఎస్ కోసం ఎలా క్రియేట్ చేయాలి. బట్ ఇప్పుడు నాకు ఒకటి కావాలి, ఒక ఓఎస్, ఎందుకు మనం ప్రాక్టీస్ చేయడానికి. సో దట్ వై వీ నీడ్ ఏ వన్ ఉబంటు ఓఎస్. ఓకే, యా. నౌ ఐఎమ్ లాగిన్ టు, what is the scenario? New user
add to the Ubuntu OS. This is our goal. Yeah. First of all, log into our console. Console means AWS dashboard. This is AWS cloud dashboard. Okay. Yeah. ఏమైంది మీ ఇద్దరి మధ్య ఇన్స్టెన్స్ click that instance. Okay, I want new Linux. It's something like that. This is the types of OS. Check Debian, Sunshine, Red Hat, Windows, Ubuntu, Mac OS. This is the types of OS operating systems. Okay, I want Ubuntu. ఓకేనా, మనకు కావాల్సింది ఇన్ని రకాలు ఉన్నా మనకు కావాల్సింది ఏక్ చాయే. ఏక్ చాయే మీన్స్ ఒకటి కావాలి మనకి. ఓకే, దిస్ ఇస్ ద ఉబంటు ఓఎస్. నౌ డోంట్ వరీ అబౌట్ దట్ దిస్ థింగ్స్. ఓకే, ఫర్దర్ సెక్షన్ we will learn. జస్ట్ లాంచ్ చేస్తాం. దీన్నే వర్చువల్ మిషన్. దిస్ ఇస్ నేమ్ వర్చువల్ మిషన్, EC2 మిషన్, ఇన్స్టెన్స్, దిస్ టైప్ ఆఫ్ నేమ్స్. ఓకే, యా. నౌ ఐఎమ్ లాగిన్ టు మై Ubuntu machine, means Linux machine. Don't worry about command. Okay, I am logged. ఓకే, నేను లాగిన్ అయిపోయినా. ఓకేనా, ఎలా లాగిన్ అయినాను దానికోసం ఆలోచించకండి. ఓకే, యా. నౌ జస్ట్ ఆస్క్ who am. Who am? Who am means who is this user? Who is this user? Enter. This is the user. Who is this user? ఎవరు యూజర్ ఇక్కడ? ఉబంటు. ఎందుకు యూజ్ చేస్తాం యూఎంఎన్ కమాండ్? ఎవరు యూజర్ అని ఫస్ట్ లాగిన్ కాగానే ఎవరు యూజర్ అని తెలుసుకోవడానికి కోసం. ఓకే, ఫస్ట్ టైం లాగిన్ करता है who is this user? कौन है यूजर? कौन है सर? దట్ వై యు ఆర్ యూజింగ్ ది ఉబంటు. మా ఇంగ్లీష్ ఏమంటారు, హిందీ బాగా వరస్ట్ ఉంటుంది. ఏం కాదు, నేర్చుకుందాం మనం కూడా. ఓకే, యా. ఏం కాదు, తప్పు మాట్లాడినా ఏం కాదు, ఒక్కోసారి తెలుసుకోవాలి కదా మనం. తర్వాత మాట్లాడదాం. యా, యా, దిస్ ఈస్ ద యూజర్. బట్ ఇన్ లైనక్స్ ఓఎస్, హౌ మెనీ డిఫాల్ట్ యూజర్స్ ఇన్ దేర్? అంటే ఎన్ని యూజర్స్ ఉన్న డిఫాల్ట్గా ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ కనుక హౌ మెనీ యూజర్స్ ఇన్ దేర్? ఐ విల్ చెక్ దట్. హౌ టు చెక్ యూజర్స్? cat etc/password. అంటే ఆల్రెడీ ఎన్ని డిఫాల్ట్ యూజర్స్ ఉన్నారో చెక్ చేయడానికి కమాండ్. యూజర్స్ ఎంతమంది ఉన్నారో చెక్ చేయడానికి కమాండ్. ఆల్రెడీ మీకు తెలుసు, ఐ థింక్. యా, ఎంటర్. ఓకే, దిస్ ఈస్ ద user, Ubuntu user. Okay, don't worry about that. This numbers. Okay, that numbers is user identity, UID. Okay na, this user యొక్క ID, user ka IDI 1000. This is the okay. Yeah, good. Ubuntu user. Okay, but our goal ఏంది? మన గోల్ నేను ఒక డమ్మీ యూజర్ని క్రియేట్ చేయాలి. ఆ యూజర్ని లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో యాడ్ చేయాలి. अंडरस्टूड? एक नया यूजर का बना सकता है आफ्टर యాడ్ చేయాలి దీంట్లో లైనక్స్ ఓఎస్. జస్ట్ హౌ టు క్రియేట్ న్యూ యూజర్? sudo means super user.
Sudo means super user. For example, I am not using sudo. I am not using sudo, just dummy. It is showing the error permission denied. Okay, we need a మనం యాడ్ చేయాలంటే ఏమేమి కావాలి? We need a యాడ్. ఏం చేయాలి యాడ్ కావాలంటే మనకు కమాండ్ ఏంది? వాట్ ఈస్ ద కమాండ్? sudo. But sudo means it is a root user or super user. ఆ యొక్క సూడో ఉంటేనే మనము ఏ వర్క్ అయినా సరే లైనక్స్ లో చేయగలుగుతాం, ఫుల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఎందుకు సూడో ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోకి నేను వచ్చిన, మీ ఇంట్లోకి నేను వచ్చినప్పుడు డైరెక్ట్ నాకు బీరో తాళాలు ఇచ్చేస్తారా? డబ్బులు తీసుకోని ఇస్తారా? ఇవ్వరు కదా. అలానే నేను డైరెక్ట్ ఒక మిషన్లోకి లాగిన్ కాగానే కొత్త యూజర్ని క్రియేట్ చేయనియరు. సో వీ నీడ్ ఏ సూడో. ఓకే, సూడో user add. What is your username? Dummy. Same command execute your Linux operating system. Okay, నేను ఇస్తా, ఈ రికార్డింగ్ ఇస్తా, అప్పుడు రాసుకుంటాను. ఓకే, sudo user add dummy created. How to check user? cat etc password. నేను క్రియేట్ చేసిన యూజర్ని ఎలా చెక్ చేయాలి? cat etc password. నయా యూజర్ బనాయా. ఓకే, how to check నయా యూజర్? cat etc/password. Enter. Okay, created. Okay, I want one more user. Sudo add user add dummy 2. Username ఏంది? sudo user add dummy 2. Enter. How to check? cat /etc password. Okay, created. Okay, it is only user creation one way. ఇదేంది? ఓన్లీ వన్ వే క్రియేషన్. యూజర్ని క్రియేట్ చేయాలంటే 2 waysగా క్రియేట్ చేయొచ్చు. 1 యూజర్ యాడ్, 2 యాడ్. మీ టాపిక్ అయిపోయింది. ఇది గుసగుస అంటారు, అయిపోయిందా? ఇట్లానే చెప్పిండా? చూడు, మీ లోకల్ కాబట్టి పెట్టలేడు. నేను డైరెక్ట్ వర్చువల్ మిషన్లో చేస్తున్నా కదా. ఐఎమ్ డైరెక్ట్లీ యూజింగ్ ది రియల్ వరల్డ్. ఓకేనా? టుమారో when will you joining your company, you are using servers. This is a servers. You are working these servers. Your execute commands also these servers. Understand my point? Yeah. User creation 2 commands. User add user. Right now I am using this is the user add. But right now I am using the add user. Add user. Username Lakshmikant. My username. Lakshmikant user चाहिए. Lakshmikant, add user Lakshmikant. Just enter. What happened? It asking the
password 1 2 3 give any name not a issue password అంటే మీరు ఏదైనా ఇవ్వచ్చు 1 2 3 ఇవ్వచ్చు ఏబిసిలు అని ఇచ్చుకోండి జస్ట్ ఎంటర్ and asking the same password 1 2 3 enter 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 yeah మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా you already given your some data it is right or not asking okay yeah yes okay how to check users created or not cat HCD చెప్పండి అయ్యా పడుకురా మీరేం అద్భుతం చేయకూరు ఇంకా మీకన్నా అద్భుతం చేసి వచ్చిన ఏమైనా చేస్తావు ఇంకా రైట్ లక్ష్మీకాంత్ యూజర్ created this is Lakshmikant now whenever you using the user ad no asking password it is correct okay whenever using the ad user asking okay good అర్థమైంది ఓకే సమझाना యా గుడ్ నౌ మీరు కూడా డెవలప్స్ అయినా బ్రో యా నౌ yeah now already I am created dummy user already I am created dummy user already created dummy user how to set password dummy user నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా ఆల్రెడీ నేను ముందే నేను పురాణా ఆల్రెడీ పురాణగా ఏం చేసిన నేను పురాణ అంటే పాతది ఓల్డ్ యూజర్ని క్రియేట్ చేసిన డమ్మీ అని ఆ డమ్మీ యూజర్కి నేను పాస్వర్డ్ పెట్టాలి ఇప్పుడు ఆల్రెడీ పురాణ యూజర్ డమ్మీ కా పాస్వర్డ్ సెట్ చేయాలి మీన్స్ హౌ టు డూ దట్ ఓకే करने को नहीं था how to set किया okay this is the what is this is the how to set password already existing user okay నాకు హిందీ రాదు మరి అదే బాధ డోంట్ వరీ అబౌట్ దట్ ఓకే బోలో భాయ్ ఓకే చెప్పేసి और लाइव जब చెప్పేసి पहले वाला का पासवर्ड नहीं था ना तो अभी उसके लिए अभी पासवर्ड डालना पड़ेगा तो डमी नाम के लिए तो अभी उसके लिए कमांड है यूजर है और सर बताए यूजर है यूजर नेम डाल दे तो उसके लिए पासवर्ड सेट कर सकते ఓకే అండర్స్టూడ్ ఆల్రెడీ నా దగ్గర యూజర్ ఉన్నాడు దానికి నేను పాస్వర్డ్ ఇవ్వాలనుకో ఓకే డన్ సూడో పాస్వర్డ్ డమ్మీ ఓకే డమ్మీ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది కదా ఆ యూజర్ నేమే ఇస్తున్నా దానికి పాస్వర్డ్ సెట్ చేస్తున్నా ఓకే ఎంటర్ ఆస్కింగ్ న్యూ పాస్వర్డ్ సో 1 2 3 ఎనీథింగ్ 1 2 3 ఓకే సెకండ్ టైం పాస్వర్డ్ మర్చిపోతే సేమ్ కమాండ్ sudo password your username okay that is also change password అని కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్ యూ కెన్ యూజ్ sudo password your username ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ కి పాస్వర్డ్ సెట్ చేసిన 1 2 3 అని ఆల్రెడీ క్రియేటెడ్ వన్ లక్ష్మీకాంత్ యూజర్ ఆల్రెడీ సెట్ వన్ పాస్వర్డ్ ఓకే హౌ టు చెక్ sudo whatever sudo yeah
పాస్వర్డ్ అయ్యా ఏమైంది బాబు ఫోన్ బయటకి వెళ్ళు సూడో పాస్వర్డ్ లక్ష్మీకాంత్ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఆల్రెడీ పాస్వర్డ్ పెట్టిన లక్ష్మీకాంత్కి మళ్ళీ నేను పెట్టాలనుకుంటున్నా జస్ట్ ఆస్కింగ్ న్యూ పాస్వర్డ్ ఓకే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు యా 1 2 3 1 2 3 successful completed okay yeah good now yeah how to set password how to set password existing users కమాండ్ ఏంది sudo password your user అర్థమైందా అర్థమైందా అమ్మా అర్థమవుతుందా అర్థం కాకపోతే చెప్పు మళ్ళీ సార్ చెప్తా ఓకేనా యా ఇప్పుడు రైట్ నౌ దిస్ ఇస్ యూజర్ నేమ్ Ubuntu. I want Lakshmikant username. I want Lakshmikant username. This moment we are using command su switch user. What is a Lakshmikant? Lakshmikant. Already created Lakshmikant user. Just enter. Asking the password. My password 1 2 3. Just wait. CD కొట్టు. Don't worry about that. CD command వదిలేయండి నేను తర్వాత చెప్తా ఓకే నౌ ఐఎమ్ ఇన్ లక్ష్మీకాంత్ హౌ టు చెక్ యూజర్ कौन है यूजर हाउ टू चेक who right now Lakshmikant now I want dummy user now I want dummy user su means switch user what is this switch user dummy just enter now asking password 1 2 3 1 2 3 4 yeah I am login successful but it don't have showing the green color కరెక్ట్ గా చూపిస్తుందా గ్రీన్ కలర్ గా ఇంతకుముందు లక్ష్మీకాంత్ అయితే చూపించింది మరి ఇప్పుడు ఎందుకు చూపిస్తలేదు హౌ టు చెక్ హూ యామ్ యువర్ డమ్మీ వేర్ ఆర్ యు రైట్ నౌ వేర్ ఆర్ యు వి పీడబ్ల్యూడి లక్ష్మీకాంత్ లోపల డమ్మీ అంటే ఆయన ఉన్నాడు लक्ष्मीकांत अंदर से डमी यूजर है ओके दिस इज द UMI command this is the pwd command okay now exit how to back exit yeah open our notepad just write what is this I want login new user command su your user asking password మనం ఎంటర్ చేయాలి పాస్వర్డ్ how to exit
యూజర్ నుంచి బయటకు రావాలంటే యు ఆర్ యూజింగ్ కమాండ్ ఎగ్జిట్. అండర్స్టూడ్? దిస్ ఈస్ కాల్డ్ ఏ యూజర్ మేనేజ్మెంట్. దిస్ ఇస్ కాల్డ్ ఏ యూజర్ మేనేజ్మెంట్. దీన్ని ఏమంటామంటే యూజర్ మేనేజ్మెంట్ అంట. ఓకే, దీనికి ఇంకా ఉంటుంది, చెప్తా. దిస్ ఇస్ కాల్డ్ ఏ యూజర్ మేనేజ్మెంట్. ఏంది మన అజెండా? ఫస్ట్ హ్యావ్ ఏ న్యూ యూజర్ యాడ్ టు ది లినక్స్ మిషన్ అండ్ మీన్స్ ఉబంటు మిషన్. విచ్ కమాండ్స్? యూజింగ్ దిస్ యూజర్ యాడ్, two commands in there, user add or add user, and after that this is the switch into the user. Okay, now now I am explain the groups. Now I explain the groups. Okay, groups, whenever you are joining any company, okay, you are joining any company, your company different గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. నువ్వు జాయిన్ అయిన కంపెనీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. अंडरस्टूड? आपका न्यू ऑर्गेनाइजेशन ज्वाइन करते, ओके, डिफरेंट का ग्रुप्स रखता है. ओके, दिस इज द ओनली ग्रुप्स. ओके, फॉर एग्जाम्पल I have a one group dev. Now I want to add a two users. ఏం చేయాలి? నేను రెండు యూజర్స్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. यूजर वन यूजर, एक ग्रुप है डेव ग्रुप में, दो यूजर ऐड कर. ओके, एंड आई हैव ए QA రియల్ టైంలో ఉంటుంది, తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు ఇందాం ఆ పదాలను. QA. ఓకే, ఐ వాంట్ యాడ్ యూజర్ 3, యూజర్. This is our next target. Understood? Now, how to add one group? First of all, create one group. Create one group. That is name is dev and QA. Okay, now dev as a user 1, user 2, and QA equal to user 3 and user 4. నా దగ్గర ఒక రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ లో యూజర్ 1 యాడ్ చేయాలి, యూజర్ 2 యాడ్ చేయాలి. అనదర్ గ్రూప్ ఉంది, QA గ్రూప్ ఉంది, యూజర్ 3 ని యూజర్ 4 ని యాడ్ చేయాలి. విచ్ కమాండ్స్ ఆర్ యూ యూజింగ్? ఓకే, let's see. Okay, yeah, now this is Lakshmikant user. I am exit. I don't want Lakshmikant. Exit. Right now I am Ubuntu. Right now I am in Ubuntu. How to check who I am? This is the
Ubuntu. Okay. మా ఫ్రెండ్ మెసేజ్ చేసిన అందుకే వచ్చింది. Yeah. This is the Ubuntu. Now I am creating one Naya group. Sudo add group. Add group. What is my group name? Dev. Dev. Added. Added. How to check this group added or not? How to check? ఎట్లా చెక్ చేయాలి నేను ఈ గ్రూప్ యాడ్ అయిందా కాలేదని? క్యాట్ స్పేస్ ఎంత ఇవ్వాలి? స్పేస్ ఎంత ఇవ్వనా? అంత 1 space and after that let's see group shadow na shadow G I am using Etsy group. Okay, why are I am using? I don't have a more knowledge, so that why I am using the Etsy group. Okay na? Yeah, thank you. Let's see. This is the left. Yeah. Next agenda. What is the next goal? Sudo add group. Add group. Q. Same thing. How to check? Cat C group. Here. ఇప్పుడు ఏమని చెప్పిన నెక్స్ట్ మన అవర్ అజెండా నెక్స్ట్ అజెండా ఈచ్ గ్రూప్ యాడ్ ఏ 2 users. 2 users. Yeah. Sudo user mod. User mod. ఓకే బాబు, ఈ యూజర్ మాడ్ అనేది కంప్లీట్ ఈ యూజర్ మాడ్ ని డాకర్లో షార్ట్ కట్ గా ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు ఉపయోగపడుతుంది. అండర్స్టాండ్ మై పాయింట్? whenever you learning Docker tool, inside of the using this command, I will show that. Okay. Yeah. User mod -a. A means add. A means add. Capital G means group. What is your username? And after that, user just enter. What is showing? What is it showing? But first of all, you create user. After that, adding to the group. Understand my point? Naya user banaya. After that, you add to the group. Naya user nahi banaya. So that way showing the error. Okay. First of all, create the new user. Okay. Add user. ఎందుకు చూపిస్తుంది? మనం క్రియేట్ చేయలేము యూజర్ని, అందుకోసమే నీ దగ్గర యూజర్ లేడు. దిస్ ఇస్ మీన్ డజంట్ ఎగ్జిస్టింగ్ యూజర్ అని చెప్తుంది. సో దట్ వై యాడ్ ఏ యూజర్. పాస్వర్డ్ 1 2 3 1 2 why I want one more user also. User 2 1 2 3 1 2 3. Okay. Why? Now add user, same command. Now add -ag dev user 1.
అర్థమైందా 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 ఆ, సమझाना यूजर वन हाँ कैप्टन जी नहीं है हाँ कैपिटल जी ఓకే ఇప్పుడు క్యాపిటల్ జీ ఈ కమాండ్కి సరేనా ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం ఏమైనా బాకీలు ఏమైనా ఉంటాయి ఐఫన్ ఏ క్యాపిటల్ జీ ఎంటర్ యాడెడ్ హౌ టు చెక్ ఇట్ ఈస్ యాడెడ్ ఆర్ నాట్ క్యాట్ ఎడ్సి స్లాగ్ గ్రూప్ యాడ్ అయిందా డెవ్ పక్కన యూజర్ వన్ వచ్చిందా డెవ్ బిసైడ్ యూజర్ వన్ ఇట్ ఇస్ షోయింగ్ యా జస్ట్ సేమ్ ఐ వాంట్ యూజర్ టు జస్ట్ చెక్ added yeah our first goal is completed ఓకే సరే పనికి మాసిన పని చేస్తారా మీరు యూజర్లు ఈ గ్రూపులు మాకు ఎందుకు పని చేస్తాయి అసలు ఎందుకు చెప్తున్నావు అనుకుంటుర్రా సరే తర్వాత హిందీలో చెప్తాం తర్వాత హిందీ మే బాత్ కర్ ఓకే ఎందుకు ఈ తలకాయ నొప్పి అనుకుంటే దిస్ ఈజ్ నాట్ ఏ సింపుల్ కాదు నీ ఆర్గనైజేషన్ లోపలికి మీరు వర్క్ చేస్తున్నప్పుడు కొత్త యూజర్స్ కూడా ఉంటారు ఇది ఒక్క సర్వర్ నీ కోసం క్రియేట్ చేసింది కాదు నీ కంపెనీలో నీ అప్లికేషన్ కోసం క్రియేట్ చేసింది దీంట్లో నువ్వు ఒక్కని మాత్రం వర్క్ చేయవు సిమిలర్గా చాలా మంది యూజర్స్ వర్క్ చేస్తారు ఎప్పుడు నువ్వు ఒక దానికి లాగిన్ అవుతున్నావు అంటే నీ సర్వర్లోకి అందులో నీ యూజర్ నేమ్ వస్తుంది ఓకేనా నువ్వే కొంచెం నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత నీ టీమ్ లీడర్ ఒక టాస్క్ ఇచ్చిండు ప్లీజ్ యాడ్ ఏ న్యూ యూజర్ ఇన్ ద సర్వర్ అన్నాడు ప్లీజ్ బాబు ఒక యాడ్ చేయి న్యూ యూజర్ని నీ సర్వర్లో అన్నప్పుడు అప్పుడు ఈ కమాండ్స్ యూజ్ చేసి సర్వర్లో యాడ్ చేయాలి అర్థమైందా ఓకే చెప్పదు హిందీలా హిందీ తొందర తొందర భాష చెప్పేసేది అయిపోతుంది कंपनी చెప్పు చెప్పు ఏం కాదు తొందరగా ఫాస్ట్ నవ్వకండి తొందరగా जो अभी सर ने बताया ना, तो अभी तो कंपनी में दूसरे काम कर रहे हैं तो उन्होंने बोलेगा कि एक यूजर को आपका सर्वर में ऐड कर दो तो यही सब करके ऐड करना पड़ेगा ఓకే ఇట్లా నేను ఎందుకు చెప్పమంటున్నా అంటే అప్పుడే ఈమెకి ఎందుకు చెప్పమంటున్నా అంటే మీ తొందరగా అయిపోతా రిజాల్వ్ అయిపోతా ఆ మైండ్లో కూడా ఏదో చెప్పినట్టు ఉండదు అందరు నేర్చుకోవాలి తొందరగా ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా అదే రికార్డింగ్ కూడా మీకు వచ్చేస్తుంది నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డింగ్ ఇస్తారు अपने पास अगर ग्रुप एक है उसमें एक साथ दो यूजर ऐड नहीं कर सकते एक से ज्यादा यूजर नहीं ऐड कर सकते एक बार एक कमांड में యూజ్ చేయొచ్చు తర్వాత చేయొచ్చు बाद में ओके एक एक बता रहे या। हैं उसके बाद वेगा ఫస్ట్ మనము చోట 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 మే లాంగ్ यूजर को गला लगा ఓకే నేను మన చరణ్ కూడా వేసిండు అదే పని యాడ్ చేయొచ్చు కదా అని చెప్పిండు सर అది గ్రూప్ లో యూజర్స్ యాడ్ చేయండి గ్రూప్ లో యూజర్స్ యాడ్ చేయడానికి యూజ్ చేస్తారు దట్ ఈస్ డిఫరెంట్ కమాండ్ యూ హ్యావ్ ఏ డిఫరెంట్ కమాండ్ ఉంది మనకి యాడ్ చేయొచ్చు ఓకేనా ఓకే ఏమమ్మా ఏమన్నా బోర్ కొడుతుందా యు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ యా కమ్ బ్యాక్ భాష పావం మర్చిపోయాను నేను భాష ఉన్నా సార్ అర్థమవుతుందా? వింటున్నా వింటున్నా సార్ హలో సార్ వింటున్నా వింటున్నా ఓకే రైట్ సరే ట్రాన్స్లేటర్ మిస్ అయిపోయాను అనుకుంటా ఇంకొకసేపు అయితే అయిపోతుంది మళ్ళీ లింక్ అదే లింక్ లో జాయిన్ గా సరేనా సరే సార్ యా దిస్ ఈస్ ద డెవ్ ఐ వాంట్ క్యూఏ ఫాస్ట్ ఏ చేస్తా ఇంత మీద ఇలా వేయ నేను ఓకే చూడండి నా స్పీడ్ టూడు సూడో యూజర్ మాడ్
3 చూడండి 1 2 3 1 2 3 I am creating 3 and 4 users. Okay, fourth user. How to add a group? How to add a group? Sudo user mod. After that, your group name. Okay.